కేసీఆర్ కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండట. ఏందదంటే ఫస్ట్ మనం గెలిచినాం. ఎట్లా గెలిచినాం అన్నాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో అంటే, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన స్పందించిందట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసింది. ఏమని మాట్లాడిండు అంటే, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో దాదాపు 1767 వార్డులు గెలుచుకున్నారు. ఏది ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 580 వార్డులు వచ్చినాయి. అప్పుడు ఆ రోజు బీజేపీ పార్టీకి ఎన్ని వార్డులు? 311 వార్డులు వచ్చినాయి. ఎంఐఎంకి ఏమో దాదాపు 93 వార్డులు వచ్చినాయి. ఈ రోజు కేసీఆర్ మనం గెలిచినాము అని ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు? ఎవరు అధైర్యపడవద్దు. మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి మనకు కావాల్సినంత స్టఫ్ వస్తుంది, మనకు కావాల్సినంత సత్తా వస్తుంది, మనకు కావాల్సినంత బలం వస్తుంది, జనాల బలాన్ని మనకి ఇస్తున్నారు అని చెప్పి కేసీఆర్ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్డులు 1767 వస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1500 పైచిలకు వార్డులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ కంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది చాలా తక్కువ సీట్లు వార్డులకు సంబంధించి గెలుచుకున్నారు. ఇదే సరిపోతుంది కదా అన్నాడట కేసీఆర్.